హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి పక్కనే ఉన్న హై పాయింట్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా ఇవాల్టి వీడియోలో అయితే రెగ్యులర్గా చేసే వంట వీడియోస్ కాకుండా కాస్త డిఫరెంట్గా నా డే రొటీన్ ఎలా ఉంటుంది అనేది చూపిద్దాం అనుకుంటున్నా. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా పిల్లలు అయితే పొద్దున్నే 7:30 కల్లా స్కూల్కి వెళ్ళిపోతారండి. మార్నింగ్ రొటీన్ అయితే చాలా చాలా హడావిడిగా ఉంటుంది అనమాట. 6 గంటలకల్లా లేసి వాళ్ళ లంచ్ బాక్స్, టిఫిన్, స్నాక్స్ ఇవన్నీ రెడీ చేసేలోపు హడావిడిగా ఉంటుంది అనమాట. ఎట్టకేలకు 7:30 కల్లా బస్కి అయితే పంపించేస్తా. కానీ ఒక్కొక్క రోజు లేట్ అవుతుంది. అలాంటప్పుడు ఫోన్ చేసి ఇంకొక స్టాప్ దగ్గర బస్ ఎక్కిస్తాం. ఇన్ని చేయాలంటే ఆ మాత్రం టైం పడుతుంది కదా. నాకేమో చీకట్లో లేయాలంటే అదొక బద్ధకం. అలా నిదానంగా ఒక 6 గంటలకు లేస్తానన్నమాట. ఇంకా లేచి పిల్లలను పంపించిన తర్వాత ఇక్కడ మా అమ్మ ముగ్గు వేస్తుంటే అదొక వీడియో షూట్ చేసుకున్నాను అనమాట. రోజు పొద్దున్నే 2 ఇళ్ళ ముందు కూడా మా అమ్మే ముగ్గు వేస్తుంది. అలా ముగ్గు వీడియో తీసుకొని మా అమ్మతో కాసేపు మాట్లాడి ఇంట్లోకి అయితే ఇంట్లోకి వచ్చిన తర్వాత పిల్లోలు వెళ్ళిపోయిన తర్వాత కిచెన్ అయితే చాలా గలీజ్గా ఉంటుంది. అవి క్లీన్ చేసుకోవాలి. ఇంకా చాలా పనులు ఉన్నాయి. అలాగే వీడియో కూడా షూట్ చేయాలనుకున్నా కదా, ఇంకా నైటీలోనే ఉంటే దరిద్రంగా ఉంటుందని ఆ నైటీ తీసేసి ఒక డ్రెస్ అయితే వేసేసుకున్నా. ఆ తర్వాత నాకుండే బారెడ్ జుట్టుని అలా దువ్వెంతో దూకుంటూ ఉన్నా. అలా దూకోకుండా వదిలేసాను అనుకోండి, దయ్యంలాగా ఉంటా. ఇంకా నాది కర్లీ హెయిర్ కాబట్టి బాగా చిక్కుబడిపోతుంది అనమాట. ఇంకా అందుకని కంపల్సరిగా దువ్వాల్సిందే. అయినా ఈ ఎండలకి అలాగే వదిలేస్తే చిరాగ్గా ఉంటుంది అనమాట. ఇంకా అందుకని అందినా అందకపోయినా ఆ ఎంట్రుకల్ని లాగి మరి కొప్పు వేస్తాను అనమాట. అలా కొప్పేసేసి మళ్ళీ ఒక 5-6 పిన్నులైనా తలలో పెట్టేస్తా, ఎంటికలన్నీ లేకుండా. ఇంత గట్టిగా వేసినా కూడా ఒక గంట కల్లా మళ్ళీ ఊడిపోతుందిలేండి. ఇంకా అదంతే, మన మాట అయితే వినదు. ఎంట్రుకలు అయితే జుట్టుకు అందేంత వరకు తిప్పలైతే తప్పవన్నమాట. అలా నా జుట్టును వేసేసుకొని ఫైనల్గా పిన్నులు అయితే పెట్టేసుకుంటూ ఉన్నా. చూసిండ్రు కదా ఎన్ని పిన్నులు పెట్టినానో. ఈ పిల్లకి ఇన్ని పిన్నులు. ఇంకా ఫైనల్గా డ్రెస్ వేసుకోవడం, నా పిల్లకి వేసుకోవడం ఇవన్నీ అయిపోయినాయి. ఇంకా తర్వాత యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధం అంటే ఇంకేదో అనుకోకండి, కిచెన్లోకి వెళ్ళి పని చేసుకోవాలన్నమాట. అలా పనులన్నీ స్టార్ట్ చేసుకునే ముందుగా ఫస్ట్ అయితే వేడి నీళ్ళు పెట్టుకొని ఒక చెంబు నిండా నీళ్ళు తాగేసిన. ఇంట్లో వాళ్ళందరూ కూడా పొద్దున్నే తాగేస్తారు. నాకైతే పొద్దున్నే తాగడానికి అస్సలు కుదరదు. ఇంకా అలా పిల్లలు పోయిన తర్వాత ప్రశాంతంగా నీళ్లు పెట్టుకొని తాగుతా. నాకు నీళ్ళైనా టీ అయినా ఏమైనా కూడా ప్రశాంతంగా కూర్చొని తాగాలి. ఇక్కడ వీడియో తీసుకోవడం కోసమని అలా నిలబడుకొని తాగుతూ ఉన్నా. ఫైనల్గా చెంబు నీళ్ళు మొత్తం తాగేసినానండి. ఇంతకీ మీలో ఎవరికైనా పొద్దున్నే వేడి నీళ్ళు తాగే అలవాటు ఉందా? ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వేడి నీళ్ళు తాగడం అంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే పిల్లలకు పొద్దున్నే ఆవకాయ అన్నం కలిపి పెట్టినాను అనమాట. అందులో కొంచెం మిగిలిపోయింది, ఇంకా అన్నం కూడా కొంచెం మిగిలిపోయింది. జస్ట్ ఒక గ్లాసే వండుతా, అయినా కూడా మిగిలిపోతుంది. ఇంకా మధ్యాహ్నానికి మాత్రం మా హస్బెండ్ ఏమో అన్నం వద్దు, రొట్టె ఇలాంటివి కావాలంటాడు అనమాట. ప్రతిరోజు ఇది ఒకటి అయిపోతుందండి. పొద్దున్నే ఒకసారి చేయాలి, మధ్యాహ్నం ఒకసారి చేయాలి, మళ్ళీ ఈవినింగ్ మాత్రం ఖచ్చితంగా టిఫిన్లే కావాలంటారు అనమాట. అలా 3 పూట్ల వండాలన్నమాట. ఇంకా మధ్యలో నా వీడియోస్ రోజంతా అలా పనే ఉంటుంది అనమాట నాకైతే. ఇంకా ఇక్కడైతే మిగిలిపోయిన అన్నాన్ని అయితే గిన్నెలో తీసి పెట్టేసుకుంటున్నా. కుక్కర్లో అలాగే ఉన్నిచ్చేసాను అనుకోండి, స్పేస్ మొత్తం అదే ఆక్యుపై చేస్తుంది. ఇంకా కిచెన్ అయితే చాలా చిందరవందరగా అనిపించదు అనమాట. ఇలా ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. అయినా చాలామందికి ఈ అలవాటు ఉంటుంది కదా, అన్నం వండుకుంటానే వేరే గిన్నెలోకి తీసి పెట్టుకోవడం, కూరలు వండుకుంటానే వేరే గిన్నెలోకి తీసి పెట్టుకోవడం. అలా తీసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. నేను కూడా అలాగే చేస్తా. మీలో ఎవరైనా అలా చేస్తారనేది కామెంట్ చేయండి. కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం ఎందుకు అలాగా దాంట్లోనే ఉన్నించుకొని తినేటప్పుడు వేసుకొని తింటే సరిపోదా, మళ్ళీ ఒకదానికి 2 గిన్నెలు అయిపోతాయని ఇంకా ఒకటే ఇది అనమాట. నాకేమో ఇలాంటి అలవాటు, వాళ్ళేమో అలా అంటారు. ఇంకేం చేయలేము. అయినా కిచెన్లో అన్నీ ఎక్కడొక్కడ ఉంటే చిరాగ్గా ఉంటుంది కదా. అలా చిరాకు లేకుండా ఇలా తీసి పెట్టుకొని ఒక సైడ్ నుంచి సర్దుకుంటూ వస్తూ ఉన్నాను అనమాట. ఈ లోపైతే ఇంకా పొద్దున్నే కలిపిన దోసపిండి ఉంది కదా, ఇంకా అదైతే దోశలు వేస్తున్నా. యాక్చువల్గా మాకు మెట్లు తుడచడానికి వీటికి ఒక పని మనిషి వస్తుంది. తనైతే రోజు అస్సలు అడగదు. కానీ ఆకలేసినప్పుడు మాత్రం మేడం టిఫిన్ ఏమైనా చేసిండ్రా అని అడిగినప్పుడు ఇలా దోశలు, ఇడ్లీ ఏం చేస్తే అది పెట్టేస్తాం. మనకున్న దాంట్లో ఏదో కొంచెం అలా పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతారు కదా. నేనైతే అలాగే అనుకుంటానండి. సపోజ్ ఇప్పుడు మనం ఏదైనా వండుకొని దాన్ని తినలేక పారేసే బదులు ఇలా అవసరం ఉండే వాళ్ళకు పెడితే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు కదా. నేనైతే పండగలప్పుడు ఇలాంటప్పుడు చాలా ఎక్కువగా ప్రసాదాలన్నీ చేస్తానండి. అలాంటప్పుడు అయితే నేను కొద్దిగా దేవుని దగ్గర పెట్టేసుకొని మాకెంత కావాలంటే అంత ఉంచుకొని మిగిలింది మొత్తం వాళ్ళకే పెట్టించేస్తా. అలాంటప్పుడు వాళ్ళ కళ్ళల్లో నుంచి వచ్చే హ్యాపీనెస్ చూడాలండి, ఎంత ఆనందపడిపోతారో.
ఒక ఫుడ్డే కాదండి, నేను కట్టుకోకుండా చీరలు ఏమైనా గనక పక్కన పెట్టేసి అవి కొత్తవైనా కూడా ఒక్కసారి అలా కట్టుకున్నా కూడా అవి నాకు సెట్ కాలేదనుకుంటే కనుక ఖచ్చితంగా ఇచ్చేస్తానన్నమాట. అలాగని నేనేందో ఓ రిచ్ అనుకోకండి. అంటే మనం వాడుకోకుండా అలా కబోర్డ్‌లో దాచుకునే బదులు వాళ్ళకిస్తే వాళ్ళైనా వాడుకుంటారు కదా! అలా తనకి 2 దోసెలు వేసేసి ఇంకా నా కోసం, తన కోసమైతే టీ కూడా పెట్టుకుంటున్నా. రోజు కంపల్సరీగా 2 గ్లాసులు టీ అయితే పెడతానండి. ఒక్కొక్కసారి మా హస్బెండ్ కూడా తాగుతానంటే 3 గ్లాసులు పెడతా. మా హస్బెండ్ అయితే రెగ్యులర్‌గా తాగడు. నేను ఆ మెట్లు తుడచడానికి వచ్చిన పని ఆవిడకైతే 2 గ్లాసులు. ఆవిడైతే ఖచ్చితంగా టీ తాగి పోవాల్సిందే మా ఇంటికొస్తే. టీ తాగంది మాత్రం అస్సలు వెళ్ళదు మా ఇంటికొచ్చిన తర్వాత. నేను కూడా ఇవ్వకుండా పంపించనులేండి. ఇలా టీ పెట్టుకొని ఇద్దరము కూర్చొని టీ ప్రశాంతంగా తాగుతామనమాట. ఏముంది చెప్పండి, లైఫ్ అనేది చాలా చిన్నది. ఉన్న లైఫ్‌లో దేవుడు మనకిచ్చిన దాంట్లో ఒక పావలాలో పావలా వంతైనా ఇలా వేరే వాళ్ళకి హెల్ప్ చేశామంటే వాళ్ళు కూడా మనల్ని అనుకుంటూ ఉంటారు కదా! అలా మేమిద్దరం అయితే ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటూ టీ తాగుతాం. ఇంకా ఫైనల్‌గా టీ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ టీ అయితే 2 గ్లాసుల్లోకి వంచేసుకుంటూ ఉన్నా. నాకైతే పొద్దున్నే టీ పడందే అస్సలు పనవ్వదనమాట. అన్నం తినకుండా ఉండగలుగుతాను కానీ, ఈ టీని మాత్రం మానుకోలేకపోతుండా. ఇంకా అలా తనకొక గ్లాసు, నాకొక గ్లాస్ టీ వేసుకొని ప్రశాంతంగా కూర్చొని టీ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నానండి. టీ పెట్టేటప్పుడు కాస్త అల్లం వేస్తాననమాట. తాగేటప్పుడు ఆ ఫ్లేవర్ తెలుస్తూ చాలా బావుంటది. ఇంకా అలా టీ తాగేసి కిచెన్‌లో చిన్న చిన్న పనులు చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజులైతే చేసుకుంటా. సింపుల్‌గా ఇంట్లోనే ఫోన్‌లో పెట్టుకొని చేసేసుకుంటా. లేదంటే టీవీలో అయినా కూడా. ఎక్సర్సైజ్ మొత్తం అయిపోయేసరికి చెమటలైతే కారిపోతున్నాయి చూడండి. ఇలా చెమటలు కారిపోతే ఒక సాటిస్ఫాక్షన్‌గా అనిపిస్తది. కానీ రెగ్యులర్‌గా ఎక్సర్సైజులైతే ఒక్కొక్క రోజు కుదరట్లేదండి. ఒక్కొక్క రోజు స్కిప్ చేసేస్తా. అలా స్కిప్ చేసిన రోజు అదొక గిల్టీ ఫీలింగ్‌లాగా ఉంటది. ఎక్సర్సైజులు చేస్తే ప్రశాంతంగా ఉంటది. ఇంకా నైట్ కూడా నిద్ర బాగా పడతదనమాట. అలా ఎక్సర్సైజులు చేసి వీడియో తీసుకుంటూ ఉంటే ఎక్కడో ఒక తెల్లెంటిక కనిపించింది. తెల్లెంటికలు ఉన్నాయేమోనని ఫోన్‌లో చూసుకుంటూ అలాగే వీడియో కూడా రికార్డ్ చేసుకున్నాననమాట. ఇంతకీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో 30+ వచ్చిన వాళ్ళకి తెల్లెంటికలు వచ్చినాయా లేదా అనేది కామెంట్ చేయండి. ఇంకా తెల్లెంటికలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా చెప్పండి. అలా తెల్లెంటికలు వచ్చిన తర్వాత మళ్ళీ దానికి రంగు పూయడం ఇదంతా నాకు ఇష్టం ఉండదనమాట. ఒకవేళ తెల్లెంటికలు వచ్చినా కూడా అలాగే వదిలేద్దాం అనుకుంటున్నా. ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ కూడా వచ్చిండు. తనకైతే ఒక దోశ పెట్టిచ్చేసి, దోశ తిన్న తర్వాత నైట్ మిగిలిపోయిన అన్నం కొంచెం ఉంటే ఇంకా అన్నం అయితే పెరిగేసి ఇచ్చేసిన. మా ఇంట్లో అయితే మిగిలిపోయిన సద్దన్నమైన తింటారండి వేస్ట్ చేయకుండా. ఒక్కొక్క రోజు అయితే టిఫిన్కి ఏం చేయకుండా ఈ మజ్జిగన్నమే తింటామన్నమాట. ఇంకా అలా ఎక్సర్సైజ్ చేసినా కదా ఇంకా బాడీ మొత్తం నీరసంగా అనిపిస్తుంది. ఇంకా అలా ఒక గ్లాస్ నీళ్ళు తాగి ఇంకా పనులు చేసుకుందామని కిచెన్లోకి వచ్చిన. ఇవన్నీ చేసేలోపు ఆల్మోస్ట్ 9:30, 10 అయిపోతుందండి. ఇంకా ఫైనల్గా నా కోసం అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నా. ఈ మధ్య బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను ఇడ్లీ, దోశ ఇలాంటివి ఏమీ తినట్లేదు. ఇలా వెజిటేబుల్స్ అన్నీ స్టీమ్ చేసేసుకొని పన్నీర్ కానీ ఎగ్ కానీ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి లైట్గా ఫ్రై చేసుకొని తింటూ ఉన్నా. ఇంతకుముందు కూడా ఆల్రెడీ ఒక షార్ట్లో పెట్టిన చూడండి. అలా వెజిటేబుల్స్ అన్నీ కూడా స్టీమర్లో పెట్టేసి ఉదయం కడిగిన గిన్నెలు ఉంటే ఫస్ట్ అయితే స్టాండ్ని తీసి పక్కన పెట్టేసినానండి. గిన్నెలు మొత్తం చక్కగా ఆరిపోతాయి అన్నమాట. అలాగే బుట్టలో వదిలేసాను అనుకోండి సరిగ్గా ఆరవు. ఇంకా లోపల బాస్కెట్లో పెట్టాలంటే స్మెల్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు వచ్చే ఈ మోడ్రన్ కిచెన్లో బాస్కెట్లు అయితే వస్తాయి కదా, అలా బాస్కెట్లో గిన్నెలు పెట్టుకోవాలంటే గిన్నెలు మొత్తం బాగా ఆరి ఉండాలి. అలా పెట్టుకుంటేనే గిన్నెలు మచ్చలు పడిపోకుండా ఉంటాయి, ఇంకా బాగుంటాయి అన్నమాట. అలా స్టాండ్ని పక్కన పెట్టేసి ఆ బుట్టలో ఉండే నీళ్లు మొత్తం వంచేసి ఆ టబ్బును కూడా నీట్గా కడిగి పెట్టుకున్నా. టబ్బు కడగకుండా నీళ్ళు అలాగే పెట్టేసి వదిలేసాను అనుకోండి అడుగున మొత్తం పేరుకుపోయి స్మెల్ భయంకరంగా వచ్చుది. సో ఇలా కడిగేటన్నీ అయిపోయిన తర్వాత బుట్ట పక్కకు తీసేసి టబ్బు కడిగి పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. ఇంకా కిచెన్ కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట. అలా అన్నీ పక్కన పెట్టేసి ఇంకా నాకు బ్రేక్ఫాస్ట్లోకి అయితే లేట్ అయిపోయింది. కోడిగుడ్లు అయితే ఏమి ఉడకబెట్టుకోలేదనమాట. ఇంకా అందులో కలుపుకోవడానికి అలసందలను అయితే ఉడకబెట్టుకుంటూ ఉన్నా. యాక్చువల్గా నానబెట్టుకొని ఉడకబెట్టుకుంటే మంచిది, కాకపోతే కోడిగుడ్లు వేసుకుందాం లేని మర్చిపోయినా. అందులో ఇంట్లో కోడిగుడ్లు కూడా లేనట్లున్నాయి. ఇంకా అందుకని ఈ అలసందలను అయితే వేసుకుంటూ ఉన్నానండి. యాక్చువల్గా పొద్దున్నే మా హస్బెండ్కి చెప్పినట్టుండా కోడిగుడ్లు తీసుకురమ్మని. ఇంకా మళ్ళీ తర్వాత తీసుకొస్తాలే అంటే సర్లే లేనప్పుడు అడ్జస్ట్ కావాలి కదా అని ఉన్నదాంతో ఇలా సర్దుకుపోతూ ఉన్నా.
ఉదయాన్నే కోడిగుడ్లు తిన్నామనుకోండి మధ్యాహ్నం వరకు ఆకలి కాదనమాట. ఇంకా ఈరోజైతే ప్రోటీన్ కోసం ఇలా అలసందలను అయితే వేసుకున్నా. అలసందల్ని కుక్కర్లో పెట్టేసి ఉప్పు కూడా వేసి స్టవ్ పైన పెట్టేసుకున్నా. ఇంకా ఇప్పుడైతే మిగిలిపోయిన దోసపిండి, చట్నీ, అలాగే నేను వెజిటబుల్స్ తీసుకున్నా కదా, ఇంకా అవన్నీ ఫ్రిడ్జ్లో ఎక్కడివక్కడ సర్దేసుకుంటే ఒకవేళ నేను కుకింగ్ వీడియో ఏదైనా షూట్ చేసుకోవాలన్నా కూడా ఈజీగా ఉంటుందని అన్నీ కూడా ఎక్కడివక్కడ ఎత్తి పెట్టేసుకుంటూ ఉన్నానండి. ఇంకా కుక్కర్ విజిల్ వచ్చేలోపు టైం పడుతుంది కదా, ఇంక ఈలోపు ఖాళీగా ఉండడం ఎందుకని ఈ సింక్ దగ్గర చుట్టుపక్కల కూడా బాగా గలీజ్ అయిపోయింది. అదంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటూ ఉన్నా. మనం కిచెన్లో రెగ్యులర్గా క్లీన్ చేసినా కూడా గలీజ్ అవుతానే ఉంటుంది, కానీ క్లీన్ చేసుకోవాలి కదా, తప్పదు. గలీజ్గా ఉంటే కనుక పనులైతే ఏమీ చేయాలనిపించదు. సో ఇలా నీట్గా పెట్టుకున్నామంటే ప్రశాంతంగా ఉంటుంది. ఇంకొక 10 డేస్ పోతే కిచెన్ మళ్ళీ డీప్ క్లీన్ చేయాలి. డీప్ క్లీన్ చేయాలంటేనే భయమేస్తుందండి. ఇంట్లో సామాన్ అంత ఎక్కువ ఉందనమాట. ఆ సామాన్ మొత్తం కడిగి పైన కబోర్డ్లు, కింద కబోర్డ్లు అన్నీ క్లీన్ చేసుకునేసరికి ధూళి తీరిపోద్ది, కానీ తప్పదు. పూజ పెట్టుకుంటున్నాం కాబట్టి ఇంట్లో అయితే ఖచ్చితంగా డీప్ క్లీన్ చేసుకోవాలి. అలా నా బ్రేక్ఫాస్ట్ రెడీ అయ్యేలోపు ఖాళీగా ఉండకుండా ఇలా చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటానండి. ఇలా చేసుకున్నానంటే నేను ఏమైనా వీడియోలు షూట్ చేసుకోవాలంటే కిచెన్ నీట్గా ఉందనుకోండి, ఇంకా నేనేం చేయాలనుకుంటున్నానో అవన్నీ తెచ్చిపెట్టేసుకొని వీడియో అయితే షూట్ చేసుకుంటా. కుకింగ్ వీడియోస్ చేయాలంటే అంత ఈజీ ఏం కాదండి. చాలామంది అనుకుంటారు యూట్యూబ్లో ఇలా వీడియోస్ పెట్టేస్తే అలా డబ్బులు వచ్చేస్తాయని. అలా ఏమీ రావండి, దాని వెనకాల కష్టం చాలా ఉంటుంది. కుకింగ్ వీడియోస్ అయినా వ్లాగ్స్ అయినా ఏదైనా కూడా దానికి తగినంత పని దానికి ఉంటుందన్నమాట. ఇలా నాలాగా ఖాళీగా ఉండే వాళ్ళకైతే యూట్యూబ్ అయితే ఒక మంచి ప్లాట్ఫామే, కానీ కష్టపడాలి. కష్టపడింది ఏది రాదు కదండి, కష్టపడితేనే ఒక రూపాయి వస్తుంది. నేను ఎలా ఆలోచిస్తానంటే లక్షల్లో సంపాదలేకపోయినా నా ఖర్చుల కోసం నేను సంపాదించుకోవాలనుకుంటానండి. అదైతే నా మైండ్లో ఆల్మోస్ట్ పెళ్ళైనప్పటి నుంచి ఉండేది. కానీ నేను చదివిన అరాకొర చదువులకి బయటికి వెళ్తే ఏ ఉద్యోగమూ ఉండదు. అలాంటి మైండ్ సెట్తో స్టార్ట్ చేసిందే ఈ యూట్యూబ్ అనమాట. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడైతే దీని గురించి ఎటువంటి నాలెడ్జ్ లేదండి నాకైతే. ఇప్పుడు కూడా అన్నీ క్లారిటీగా ఏమీ తెలియవు అనమాట. ఏదో అలా చేసుకుంటూ పోతూ ఉన్నా. కానీ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మనసులో ఏదో ఒక భయం ఉండేది. అంటే మన పక్క వాళ్ళు ఏమనుకుంటారో, మన చుట్టాలు వీళ్ళంతా ఏమనుకుంటారో అనేది చాలా భయం అయితే ఉండేది. ఏదైతే ఏదైందని వీడియోలు అయితే స్టార్ట్ చేసిన. మెయిన్గా స్టార్ట్ చేయడం అయితే డబ్బుల కోసం అంటే కూడా నన్ను నేను బిజీగా ఉంచుకోవడం కోసమని యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. అలా అలా దీని మీద అయితే ఫ్యాషన్ పెరిగిపోయింది. ఫస్ట్ స్టార్ట్ చేసిన కొత్తల్లో అయితే అంత కన్సిస్టెన్సీగా ఉండేదాన్ని కాదు. ఇప్పుడైతే రోజుకొక వీడియో అయినా అప్లోడ్ చేయకపోతే అదొక ఫీలింగ్ లాగా ఉంటుందన్నమాట. కానీ రోజు కష్టపడి వీడియోలు చేసి అప్లోడ్ చేస్తున్నాను, కానీ నాకు తగినంత ఫలితం అయితే రావట్లేదు. చూద్దాం, ఎప్పటికైనా ఒక రోజు అంటూ మన కోసం ఉంటుంది కదా, ఆ రోజు కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నా. ఇంకా అలా సింక్ మొత్తం క్లీన్ చేసేసరికి కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేసింది. ఇంకా వెజిటబుల్స్ కూడా ఉడికిపోయినాయి అనమాట. అలాగే స్టవ్ పైన పాలు కూడా పెట్టేస్తూ ఉన్నానండి. మా ఇంట్లో అయితే 2 రోజులకు ఒకసారి 1 లీటర్ పాలు అయితే తీసుకొని వచ్చారనమాట. వాటిని అయితే కాంచి ఎమ్మటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. అలా ఫ్రిడ్జ్లో పెట్టాను అనుకోండి, కొద్దిగా మీగడ వస్తుంది. ఆ మీగడిని ఒక బాక్స్లో వేసి పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. అలా ఒక వారం 10 రోజులు ఎత్తి పెట్టాను అనుకోండి, కొద్దిగా అయినా నెయ్యి వస్తుంది అనమాట. సో అలా వేస్ట్ చేయకుండా కొద్దిగా నెయ్యి వచ్చినా కూడా పాలల్లో నుంచి మీగడనైతే తీసి పెట్టుకుంటూ ఉంటానన్నమాట. రెగ్యులర్గా నేను చేసే వంటలకైతే నెయ్యి కావాలి, కానీ బయట నుంచి కొనుక్కొని రావాలంటే నెయ్యి చాలా కాస్ట్లీ ఉంటుంది. ఇంకా యూట్యూబ్లో నా పరిస్థితి ఎలా ఉంటుందంటే క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదన్నట్టు ఉంటుంది. అలాగని మా హస్బెండ్ని అయితే రెగ్యులర్గా నెయ్యి తీసుకొని రమ్మని అడగలేను కదా. అలా ఇంట్లో ఉన్న దాంతో అడ్జస్ట్ చేసుకుంటూ వీడియోలు చేసుకుంటూ ఉంటానన్నమాట. అందుకని రెగ్యులర్గా కుకింగ్ వీడియోస్ అయితే కష్టమవుతుందని ఇలా వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేద్దాం అనుకుంటూ ఉన్నానండి. కానీ వ్లాగ్స్కి అంతగా రీచ్ రావట్లేదు. సో వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. అలా స్టవ్ పైన పాలు పెట్టేసి ఇంకా మజ్జిగ చేసి పెట్టి అన్నీ ఎక్కడొక్కడ పెట్టేసుకున్నా. ఎక్కడ బెల్లం ఉంటే అక్కడ నల్లజీమలు ఉంటున్నాయి. అలాగే చక్కెరకు కూడా భయంకరంగా నల్లజీమలు అయితే ఉంటూ ఉన్నాయి. ఇంకా కిచెన్ డీప్ క్లీన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను కదా, అప్పుడు ఒక చాక్ పీస్ తీసుకొచ్చి మొత్తం రాసేయాలి. ఇంకెన్ని రోజులండి ఈ ఇంట్లో, ఆల్మోస్ట్ ఇంకొక నెల ఉంటాము. నెక్స్ట్ ఇంకొక ఇంట్లోకి షిఫ్ట్ అయిపోతాము. అవి కూడా మీకు కమింగ్ వీడియోస్లో వస్తాయండి. సో ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్లాన్ని అయితే మొత్తం తురిమేసుకొని ఎత్తిపెట్టేసిన. ఇంకా ఈలోపు నేను స్టవ్ పైన పెట్టుకున్న పాలు అయితే పొంగొచ్చినాయి. జస్ట్ మిస్ మొత్తం పొంగిపోతుంది. పాల దగ్గర అయితే అదే పనికి నిలబడుకున్నాను అనుకోండి, అస్సలు పొంగు రావు. జస్ట్ అలా పక్కకి వెళ్ళి ఇలా వచ్చేసరికి పొంగొచ్చాయి అనమాట, పొంగిపోతాయి.
ఇంకా అలా పాలను దించేసి నా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నానండి. నేనైతే రెగ్యులర్గా ఇలాంటి బ్రేక్ఫాస్టే తింటున్నా ఈ మధ్య అయితే. ఫస్ట్ అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక్క స్పూన్ నెయ్యి వేసుకున్నా. నెయ్యి వేసుకుని కాగిన తర్వాత అందులోకి ముందు స్టీమ్ చేసి పెట్టుకున్నా చూడండి వెజిటబుల్స్ అన్నీ, అవన్నీ వేసుకున్నాను అనమాట. అలా అవన్నీ వేసుకున్న తర్వాత ఉడికించుకున్న అలసందలు కూడా వేసుకున్నా. ఇలా ఒకరోజు అలసందలు, ఒకరోజు పెసలు, ఇంకా ఒకరోజు పల్లీలు, ఇంకా పన్నీర్ ఉంటే పన్నీర్ కూడా వేసుకుంటా. అలాగే కోడిగుడ్లు ఉంటే కోడిగుడ్లు కూడా వేసుకుంటా. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఇదేనమాట. ఇంకా మధ్యాహ్నం వరకు ఏమీ తినను. ఇలా కాసేపు అలా నెయ్యిలో కానీ లైట్గా నూనె కాడి వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత లైట్గా సాల్టు అలాగే మిరియాల పొడి వేసుకుంటా. మిరియాల పొడి అయిపోయినట్లుంది, మళ్ళీ మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఆఖరిలో కొద్దిగా ఉంటే అడుగున ఎక్కడో ఉంటే దాన్ని స్పూన్తో కలిపి 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 కొద్దిగా వచ్చింటే వేసినాను అనమాట. ఏది కూడా వేస్ట్ చేయకూడదు, మరి ఇప్పుడున్న కాలంలో కొంచెం కూడా వేస్ట్ చేయకూడదు. అలా మిరియాల పొడి వేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని మొత్తం అంతా ఒక బౌల్లోకి వేసుకుంటున్నానండి. ఎవరైనా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి, నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్లో అంత నచ్చకపోయినా 2-3 రోజులు తింటూ ఉన్నారంటే అదే అలవాటు అయిపోతుందండి. హెల్తీగా ఉండాలంటే ఇలా కొన్ని మార్పులు అయితే చేసుకోవాలి. అలా కూర్చొని నిదానంగా నా బ్రేక్ఫాస్ట్ని అయితే కంప్లీట్ చేసేసిన. ఈలోపు మా హస్బెండ్ ముందుగానే చెప్పిపోయినమాట. మా హస్బెండ్తో ఎలా ఉంటుందంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకోండి క్షణంలో వెళ్ళిపోవాలి. అంటే తను చెప్పిన టైమింగ్ కంటే కొద్దిగా దాటినా కూడా ఇంకా నాకుంటుంది చూడండి సుప్రభాతాలే ఆ రోజైతే. అయినా 15 సంవత్సరాల నుంచి అన్నీ అలవాటైపోయినాయి. అలా కొత్త ఇంట్లోకి పోయి చిన్న చిన్న పనులుంటే ఇంకా అవి చూసుకొని ఇంటికైతే వచ్చేసరికి ఆల్మోస్ట్ 12:30 1 అవుతుంది. ఇంకా ఇప్పుడైతే లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి. ఈరోజు లంచ్లోకి అయితే చికెన్ తినాలనిపించింది బాగా నాకైతే. సో చికెన్ తీసుకురమ్మంటే చికెన్ కూడా తీసుకొచ్చిండు. అలాగే ఇంట్లో కోడిగుడ్లు కూడా అయిపోయినాయి అని చెప్పినా కదా, కోడిగుడ్లు కూడా తీసుకొచ్చిండు అనమాట. ఇంకా అలా చికెన్ కర్రీ కోసం అయితే అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నానండి. అలాగే చికెన్ కర్రీలోకి ఈరోజైతే నాకు రాగి సంగటి తినాలనిపించింది. సో అందుకని సంగటికి కూడా ఎసరు పెట్టేసుకుంటున్నా. చికెన్ కర్రీ రాగి సంగటి కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇంతకీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎప్పుడైనా రాగి సంగటి తిన్నారా లేదా అనేది కామెంట్ చేయండి. మాకైతే రెగ్యులర్గా రాగి సంగటి అలవాటేనండి. ఇంకా ఇప్పుడు తగ్గించేసినా కానీ ఇంతకు ముందు అయితే చాలా రెగ్యులర్గా చేసుకునే వాళ్ళం అనమాట. ఇంకా మా అమ్మ అయితే రోజు చేస్తుంది. మా ఇంట్లో ఎట్లా అంటే రాగి సంగటి చేసే పులుసు కూరకులు ఉండాలి అద్దుకొని తినడానికి. ఏ కర్రీ అంటే ఆ కర్రీ చేసి తినరనమాట. నేను ఏదైనా తినేస్తా. ఇంకా ఇంట్లో వాళ్ళు తినరు కాబట్టి వాళ్ళకి ఏది నచ్చితే అది చేయాలి. ఇంకా రాగి సంగటి కోసం అయితే కుక్కర్లో ఎసరు వేసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకున్నా. నేను వీడియో షూట్ చేసుకున్నప్పుడు మాత్రం అన్ని కొలతలతో చూపిస్తాను, కానీ ఇలా చేసుకునేటప్పుడు మాత్రం అన్నీ అందాజుగానే వేస్తానండి. అలా ఎసరు వేసి లైట్గా ఉప్పు కూడా వేసుకున్నాం. ఉప్పు వేసుకున్నామంటే రాగి సంగటి సప్పగా లేకుండా ఉంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో రాగి సంగటి వీడియో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్టానండి. చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. ఇంకా అలా సంగటికి పొయ్యి మీద పెట్టేసి ఇంకా చికెన్ కర్రీలోకి కావాల్సిన ఉల్లిపాయలు అన్నీ కూడా కట్ చేసుకుంటూ ఉన్నానండి. అసలు ఈ మధ్య ఉల్లిపాయలు అయితే మొత్తం అంతా కూడా నల్లగా వచ్చినాయి అనమాట. ఉల్లిపాయలు కట్ చేసుకునేటప్పుడు మాత్రం ఇలా ఫస్ట్ ఒక లేయర్ 2 లేయర్లు తీసేయండి. ఆ నల్లగా వచ్చింది కూరల్లో అస్సలు వేసుకోకూడదంట. అలాగే ఉల్లిపాయలు ఇలా కట్ చేసిన తర్వాత ఒకసారి కడుక్కొని వేసుకోవడం మంచిది. ఇంకా నేను చికెన్ కర్రీని అయితే రెగ్యులర్గా ఇంట్లో ఒకటేలాగా చేస్తానండి. వీడియోస్ కోసమని కొన్ని డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటా. ఇంకా ఇంట్లోకి అయితే రెగ్యులర్గా ఇలాగే చేస్తానన్నమాట. కొద్దిగా ఎక్కువగా పులుసు ఉండేలాగా, అంటే సంగటిలోకైనా చపాతీలోకైనా అద్దుకొని తినడానికి చాలా బాగుంటుంది. ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా అలా పులుసు ఉంటేనే ఎక్కువగా ఇష్టపడతారండి. ఇంకా అలా ఉల్లిపాయలన్నీ కట్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ కూడా పెట్టేసుకున్నా. నా కుకింగ్ ఎలా ఉంటుందంటే ఒకవైపు కట్ చేసుకుంటూ ఇంకొక వైపు వంట చేస్తానన్నమాట. కొంతమంది అయితే అన్నీ కట్ చేసి పెట్టుకొని వంట ప్రిపేర్ చేసుకుంటారు. నాది అలాగ ఉండదు. నేను ఒకవైపు కట్ చేసుకుంటూ అవి వేగేలోపు నెక్స్ట్ కావాల్సినవి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటా. మీరే టైప్ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా చికెన్ కర్రీ విషయానికి వస్తే కనుక ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని కాస్త ఫ్రై చేసుకున్నా. ఈలోపు టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ టమాటాలు కూడా వేసుకొని అన్నింటినీ బాగా ఫ్రై చేసుకుంటానమాట. ఇంకా ఇవి ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది కదా, ఆలోపు మంటనైతే సిమ్లో పెట్టేసి దోశకి నానబెట్టాలనుకున్నా. రెగ్యులర్గా వైట్ దోశ బియ్యంతోనే దోశ అయిపోతుందని ఈరోజు కొద్దిగా డిఫరెంట్గా చేద్దామని అన్ని పప్పులు ఇవన్నీ వేసి దోశ చేశాను. ఈ దోశ అయితే షుగర్ ఉండే వాళ్ళకైనా ఇంకా బరువు అలాంటివి తగ్గాలనుకునే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. వీడియో అయితే నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను.
అలా దోసకి నానబెట్టుకునే లోపు టమాటాలు కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు అందులో కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని, ఇప్పుడు అందులోకి ఉప్పు, పసుపు కూడా వేసి కాసేపు ఫ్రై చేసుకుంటా. ఈ చికెన్ కర్రీ అయితే చాలా సింపుల్, చాలా ఈజీగా అయిపోతుంది. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. అలా ఉప్పు, పసుపు వేసేసి మొత్తం అంతా బాగా కలిపేసుకొని, ఇప్పుడు అందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకుంటా. చికెన్ అయితే మా ఇంట్లో వారానికి 2-3 సార్లు చెప్పినా తీసుకొని వస్తాడండి. ఇంకా వేరేది ఏం చెప్పినా కూడా కొనుక్కుంటూ తెచ్చడు, కానీ చికెన్ మాత్రం ఇలా చెప్తానే అలా తీసుకొని వచ్చాడనమాట. అలా చికెన్ మొత్తం వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నా. ఇలా కాసేపు వదిలేసామంటే అందులో నుంచి నీళ్లు మొత్తం ఊరి చికెన్ కూడా ఉడకడం స్టార్ట్ అవుతుంది అనమాట. అలా చికెన్ కొద్దిగా ఉడికిపోయిన తర్వాత కారం కూడా వేసుకొని ఇంకా కాసేపు మగ్గించుకొని ఫైనల్గా గ్రేవీకి తగినంత నీళ్ళు అయితే వేసుకుంటానండి. చెప్పినా కదా ముందుగానే, మా ఇంట్లో కొద్దిగా పులుసు ఎక్కువగా ఉంటే ఇష్టపడతారు. సో అందుకని నీళ్లు కొద్దిగా ఎక్కువగా వేసుకుంటానమాట. ఎక్కువగా అంటే మరీ ఎక్కువగా కాదులేండి, గ్రేవీకి ఎంత పడతాయో చూసుకొని వేసుకుంటా. అలా నీళ్లు వేసుకున్న తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 10-15 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా చికెన్ మంచి టేస్టీగా రావడం కోసం ఈ మసాలా అనమాట. అలా మసాలా వేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసి ఒక్క 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈలోపు కుక్కర్ కూడా విజిల్స్ వచ్చి ఆవిరి మొత్తం పోయిందనమాట. ఇంకా సంగటిలోకి రాగి పిండి కూడా వేసి మొత్తం అంతా సంగటి అంతా బాగా గెలికేసుకుంటూ ఉన్నా. ఇలా సంగటి చేసిన రోజు మాత్రం గ్యాస్ మొత్తం గలీజ్ అయిపోతుంది. అంటే పిండి వేసినప్పుడు మొత్తం అంతా ఎగిరి పడిపోతుంది అనమాట. అలా సంగటి చేసుకొని వేడిగా సంగటి ఇంకా చికెన్ కర్రీ వేసుకొని మేమిద్దరం అయితే లంచ్ అయితే తినేసినామండి. అలా తినేసి కాసేపు పడుకున్నా. ఇంతసేపు పని చేసిన తర్వాత కాసేపు అయినా పడుకోవాలి కదా. అలా పడుకొని ఇంకా తర్వాత బాల్కనీలో వేసిన బట్టలు ఆరిపోయింటే ఇంకా ఆ బట్టలన్నీ తీసేసుకుంటూ ఉన్నా. అదేంటోనండి, బట్టలు మర్తేస్తే మాత్రం నీట్గా మొత్తం అన్నీ ఎత్తి పెట్టేస్తా, లేకుంటే కుప్పలు కుప్పలు అలాగే ఉంటాయి అన్నమాట. అలా బట్టలన్నీ కూడా బాల్కనీలోకి తీసేసి వాషింగ్ మిషన్లో వేసినట్టు మాత్రం ఆరేసి ఇంకా ఇంట్లోకి వచ్చిన. ఈ లోపు అయితే పిల్లోళ్ళు కూడా ఇంటికి వచ్చేసిండ్రు. వాళ్ళు వచ్చిన తర్వాత కొద్దిగా అన్నం అయితే తింటారు అనమాట. ఉదయం ఆల్రెడీ వైట్ రైస్ కొద్దిగా మిగిలిపోయింది కదా, అది గిన్నెలో తీసి పెట్టిన. ఇంకా అన్నం, చికెన్ కర్రీ ఇది వేసుకొని ఇద్దరైతే తింటూ ఉన్నారు. ఇంకా అలా తిని వాళ్ళైతే కొద్దిసేపు ఆడుకోవడానికి పోతారు. ఇంకా నేనైతే నా పనులు చేసుకుంటూ ఉంటా. ఇలా ఉంటుందండి నా డే రొటీన్. ఇంకా ఈరోజు కుకింగ్ వీడియోస్ ఏమీ ఎక్కువగా షూట్ చేసుకోలేదు కాబట్టి పని కాస్త తక్కువగానే ఉందన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.